నిన్న రాత్రి దాదాపు 9 గంటలకు టైమ్స్ నౌ అనేటటువంటి ఛానల్ ఆల్ ఇండియాలో ఉండేటటువంటి లోక్సభ ఎన్నికల్లో జరిగేటటువంటి సర్వే ఫలితాలను ఇచ్చినటువంటి కొద్ది గంటలకే ఇండియా టుడే సీ ఓటర్ అనేటటువంటి సర్వే సంస్థ ద్వారా వారు చేసినటువంటి మూడ్ ఆఫ్ ది నేషన్ అనేటటువంటి కార్యక్రమంలో దేశంలో ఉండేటటువంటి వచ్చేటటువంటి ఎన్నికల్లో వచ్చే వివరాలు ఏ రకంగా ఉంటాయి అనేటటువంటి వాటి మీద చెప్తూ ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే ఎన్నికల్లో పార్లమెంటు స్థానాలు ఎన్ని పార్లమెంటు స్థానాలు ఏ పార్టీలు గెలవబోతున్నాయి, వారికి వచ్చినటువంటి ఓటింగ్ శాతం ఎంత అనే దాని మీద కూడా చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేసింది. దీనిలో వారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 45% తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి వారికి వస్తాయని, అదే రకంగా వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వం వహించినటువంటి వైసీపీ పార్టీకి కేవలం 41% వరకు మాత్రమే పరిమితం అవుతారనేటటువంటి మాట చెప్పింది. దాంతోపాటుగా ఎన్డీఏగాకి మిగిలింది భారతీయ జనతా పార్టీయే కాబట్టి భారతీయ జనతా పార్టీకి 2% ఓట్లు వస్తాయని, అదే రకంగా ఇండియా కూటమి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 కమ్యూనిస్ట్ పార్టీలు అదే రకంగా కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి 3% ఓట్లు వస్తాయి, అదర్స్ అనేటటువంటి వారికి 9% ఓట్లు వస్తాయని చెప్పారు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం మాట్లాడితే అనేక మంది తెలుగుదేశానికి సంబంధించినటువంటి సింపథైజర్లు అందరూ కూడా ఇంకా వారు ఇప్పటికిప్పుడే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో అధికారం స్థాపించినట్టు, ఇక వారే రేపు రాబోయేటటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ ద్వారా అధికారాన్ని సాధించినట్లుగా సంబరాలు జరుపుకుంటున్నారు. అభ్యంతరం లేదు, సంబరాలు జరుపుకోవాలి. ఎందుకంటే వారికి చాలా కాలం తర్వాత ఒక నేషనల్ ఛానల్ వారికి ఇచ్చినటువంటి సర్వే ఫలితాలు. అయితే దీనిలో కనుక మనం ఒకసారి నిశితంగా కనుక మనం గమనిస్తే వారు ఇచ్చినటువంటి ఓట్ల శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 7-8 రాజకీయ పార్టీలు ఇవాళ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాయి పార్టీల పరంగా. మొట్టమొదటిగా వైసీపీ పార్టీ. సో వైసీపీకి ఆల్రెడీ సీ ఓటర్ ద్వారా ఇచ్చినటువంటి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్లో 41%కే పరిమితం అవుతూ వారి పర్సంటేజ్ ఇచ్చారు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీ జనసేన కంబైన్ ఇద్దరికి 45% ఇచ్చారు. సో 3 పార్టీలు వెళ్ళిపోయినాయి దానిలోంచి. ఇక మిగిలినటువంటి 3 రాజకీయ పార్టీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ, 2 ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయో అవి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కూటమిగా ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్లో ఆప్ కానీ లేదా మాయావతికి సంబంధించిన పార్టీలు ఇవన్నీ కూడా చాలా నామమాత్రంగానే ఉండేటటువంటి పరిస్థితుల్లో వారికి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేటటువంటి అవకాశాలు లేవు, అది వారు కూడా రాయలేదు. సో ఇండియా కూటమికి 3% వాళ్ళకి ఓట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందన్నారు. ఇక మిగిలినటువంటి ఎన్డీఏ కూటమి అంటే ఓన్లీ భారతీయ జనతా పార్టీ మిగిలింది, దానికి 2% ఇచ్చారు. సో ఈ శాతాలన్నీ అయిపోయిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలినటువంటి రాజకీయ పార్టీలు లేవు. ఆ మిగిలిన రాజకీయ పార్టీ లేకున్నా కూడా 9% ఓట్లని ఆ మిగిలినటువంటి వాడికి ఇవ్వటం అనేటటువంటిది ఇక్కడే మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అంశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4,10,00,000 మంది ఓటర్స్ ఉన్నారు. సో 4,10,00,000 మంది ఓటర్లలో 9% ఇవాళ వేరే పార్టీల కంటే 9% కనుక మనం కౌంట్ చేస్తే దాదాపు 37 లక్షల మంది ఓటర్లు ఇవాళ వేరే పార్టీలకు ఉన్నట్టుగా వారే చెప్తున్నారు. సో 9% అదేం నార్మల్ ఫిగర్ ఏం కాదు. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేటటువంటి ఓట్ల శాతంలో 37 లక్షల ఓట్లని వేరే ఒక చిన్న పార్టీలన్నీ కైవసం చేసుకోబోతున్నాయంటే ఇది నమ్మశక్యం కానటువంటిది. ప్రస్తుతం సీ ఓటర్ యొక్క వారి యొక్క వివరాలని గడిచినటువంటి కాలంలో కనుక మనం ఒకసారి చూస్తే 2019 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికల్లో పార్లమెంటు స్థానాల్లో కేవలం 3 స్థానాలకే తెలుగుదేశం పార్టీ పరిమితమైంది. ఘన విజయం సాధించినటువంటి వైసీపీ పార్టీ 22 పార్లమెంటు స్థానాలని కైవసం చేసుకుంది. కానీ ఆ రోజున సీ ఓటర్ ఇచ్చినటువంటి సర్వే వివరాలు కనుక మనం చూస్తే 15 లోక్సభ స్థానాలు తెలుగుదేశం పార్టీ విన్ అవుతున్నట్టుగాను, 10 స్థానాలు మాత్రమే వైసీపీ పార్టీకి పరిమితం అవుతున్నట్టుగాను వారే సీ ఓటర్ వాళ్ళే సర్వే ఇచ్చారు. కానీ జరిగినటువంటి వాస్తవం 15 స్థానాలు గెలవబోతోందని సీ ఓటర్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలకు వ్యతిరేకంగా కేవలం 3 స్థానాలు మాత్రమే తెలుగుదేశం పార్టీ కైవసం చేస్తుంది. 10 స్థానాలకే పరిమితం అవుతుందన్నటువంటి వైసీపీ పార్టీ 22 స్థానాలు గెలుచుకుంది. ఇది సీ ఓటర్ ఇచ్చినటువంటి
సర్వే ఫలితాల యొక్క నిజాయితీ అనేటటువంటిది గమనించాలి. సో అంచేది ఇక్కడ కూడా నిన్ననే జరిగినటువంటి ఒక పోల్ సర్వేలో, నేషనల్ ఛానల్ టైమ్స్ నౌ ఇచ్చినటువంటి సర్వేలో అదే 44.4% తెలుగుదేశం పార్టీ జనసేన కంబైన్ పరిమితమైంది. వీరు కూడా అదే మాట మాట్లాడినారు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉండేటటువంటి ఎన్డీఏ 2%, వారైతే భారతీయ జనతా పార్టీ అని డైరెక్ట్గా చెప్పేసినారు, ఎన్డీఏ అని అనలేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ ఎన్డీఏ కూటమిలా ఉన్నారు. సో 2% ఇక్కడ కూడా 2% పరిమితమైనారు. కాంగ్రెస్ పార్టీకి 3% ఇచ్చినారు. కానీ వైసీపీకి సంబంధించినటువంటి 50%, వారు 47% ఇచ్చిన దాన్ని 6% ఇక్కడ తక్కువ చేసి 41%కే పరిమితం చేశారు. ఇక్కడ మాత్రం తప్పనిసరిగా కంటెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. 37 లక్షల మంది ఆంధ్రప్రదేశ్ ఓటర్లు ఎటూ నిర్ణయించుకోకుండా గెలిచేటటువంటి పార్టీలకు వేయకుండా ఏదో చిన్న పార్టీలకో లేదా ఇండిపెండెంట్స్కో పరిమితం అవుతారని వారు చెప్పినా ఇది నమ్మశక్యం కానటువంటి రిజల్ట్. ఇది తప్పనిసరిగా 9% అనేటటువంటిది వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి పర్సంటేజ్ని కావాలని పక్కన పెట్టినట్టు మాత్రమే ఇది జరుగుతోంది. ఇక్కడ దీన్ని గమనించాలి. అందుకని దేశంలో ఇంతవరకు కూడా ఇండియా టుడే అనేటటువంటిది నార్మల్గా యాక్సిస్ పోల్ అనేటటువంటి వారితో చేసేటటువంటి సర్వేలు వారు చాలా యాక్యురేట్గా గడిచిన కాలంలో వేస్తూ వచ్చారు. 2019 ఎన్నికల్లో కూడా యాక్యురేట్గా మాట్లాడినారు. మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా చాలా యాక్యురసీగా యాక్సిస్ పోల్ ప్రచురించింది. కానీ సీ ఓటర్ ప్రచురించినటువంటి ప్రతిసారి కూడా తెలుగుదేశం పార్టీకి ఫేవరబుల్గా చేసేటటువంటి ప్రయత్నాలే వారు చేశారు తప్పిస్తే ఎక్కడా అవన్నీ కూడా వాస్తవాల్ని ప్రతిబింబించినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. సో ఇవాళ ఈ సర్వే ఫలితాలు కనుక చూస్తే ఎక్కడో ఒక రకమైనటువంటి అనుమానం రాకమానదు. ఈ ఇచ్చినటువంటి పర్సంటేజెస్లో కూడా 9% 37 లక్షల మంది ఓటర్లని పక్కకు పెట్టి చూపించడం అనేటటువంటిది ఇది తప్పనిసరిగా వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా కావాలని చెప్పినటువంటి సర్వేగా కనిపిస్తోంది. అంచేత ఈ సర్వే ఫలితాలను ఎక్కడా కూడా వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు నమ్మాల్సినటువంటి అవసరం లేదు. ఇది కావాలని చేసేటటువంటి సర్వేగా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండేటట్టుగా చేసినటువంటి సర్వేగా కనిపిస్తోంది తప్ప ఇది వాస్తవ ఫలితాలను ప్రతిబింబించేటట్టుగా లేదని మాత్రం మనం ఖచ్చితంగా చెప్పచ్చు దీనిలో.